ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ మావయ్యే అన్నయ్యకి ఈ విషయం తెలిసిందంటే ప్రాణం తీస్తాడు. మరి ఇప్పుడు ఎలా అత్తయ్యా? ఏంటమ్మా మీరు ఇక్కడే ఉన్నారు? వెళ్ళి మీ అన్నయ్యని తీసుకురండి. ఏంటి ఏంటి తీసుకొచ్చేది? మీరు చెప్పినంత సులభం ఏం కాదు మా అన్నయ్యని తీసుకురావడం. అదే నిజమేనమ్మా. ఇలా బలాత్కారం కేసులో ఉన్నారంటే పోలీసులో మేమే కాదు, ఆయన వేసే శిక్ష వేరే ఉంటుంది. ఎస్ఐ గారు రాగానే అలా ఇరికించేశారు. డబ్బులు ఇచ్చాం కదా. ఆయన కొత్తగా వచ్చారమ్మా, ఎవరి మాట వినే రకం కాదు. మీరిచ్చిన డబ్బుల గురించి ఆలోచిస్తే మా ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు నేనేం చేసి మా ఆయన్ని బయటికి తీసుకురావాలో కాస్త చెప్పండి. అన్నయ్యకి ఎక్కడ తెలుస్తుందోనని భయపడి చేస్తున్నాను. మా ఎస్ఐ గారు మీ అన్నయ్య గారు రాకుండా అయితే విడిచిపెట్టరు. అన్నట్టు మీ ఎస్ఐ గారికి మా పెద్దనాన్న తెలుసా? కొత్తగా వచ్చారు కదమ్మా, ఆయన పేరు వినడమే కానీ ఆయనతో పరిచయం అయితే లేదు. అయితే ఒక పని చేద్దాం. మళ్ళీ ఏంటి? ఎస్ఐ గారికి పెద్దనాన్న తెలియదు కాబట్టి ఎవరో ఒకరిని పెట్టి పెద్దనాన్నని చెప్పి తీసుకొద్దాం. ఆ వచ్చింది మా అన్నయ్య కాదని తెలిస్తే నిన్ను నన్ను కూడా లోపల కూర్చోబెడతాడే. వద్దు అత్తయ్య, అది కాదు. లేదమ్మా, ఆ అమ్మాయి చెప్పిన ఐడియా చాలా బాగుంది. మా సార్కి ఆ రఘురాం గారు ఎవరో తెలియదు కాబట్టి ఎవరొచ్చినా ఇబ్బంది ఉండదు. అంతే కదా. రావడం, మా బావగారని చెప్పడం, ఎస్ఐ చెప్పింది వినడం, మళ్ళీ ఇలాంటి అసలు ఏ తప్పులు జరగకుండా చూసుకుంటామని చెప్పడం, మావయ్య గారిని హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోవడం. ఇంతే కదత్తయ్యా. వినడానికి బానే ఉంది. తేడా వస్తే మన పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది. అన్నిటికీ భయపడితే ఎలా అత్తయ్యా? మావయ్య బయటకు రావాలా వద్దా? రావాలి. సరే, ఇప్పటికిప్పుడు మా అన్నయ్యలా నటించడానికి వెదవెవరున్నారు? ఇంకెవరో ఎందుకు, మా నాన్నున్నాడు కదా. ఆ పని చేయండి అమ్మా. అంతే, అలా చేసి. నీ నాన్న? వద్దొద్దొద్దు. నాన్న సంగతి మీకు తెలీదు. అప్పట్లో సినిమాలో ట్రై చేసి అవకాశం దొరక్క ఇక్కడే ఉండిపోయారు. మీరుండండి, నేను పిలుస్తాను కదా. అది కాదే. ఏం కాదు. ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది. కొంపతీసి బావన్ లోపలేసి కుమ్ముతున్నారా ఏంటి? హలో, చెప్పమ్మా. నాన్నా. అరే ఏంటమ్మా, నువ్వు అలా పిలవగానే నా ఎడం కన్నా అదురుతుంది. మరే నాకు ఒక చిన్న సాయం చెయ్యాలి. నువ్వు అడిగితే చిన్నది ఉండదులే, చెప్పు తల్లి. అది నువ్వు ఒక నాటకం ఆడాలి నాన్న. నాటకమా? నేనా? అవును నాన్న. ఎందుకు ఆడాలి? మావయ్య గారిని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, ఆయన్ని విడిపించాలంటే పెద్దనాన్న వచ్చి మాట్లాడాలి అని అంటున్నారు. దానికి నేనేం చేయాలమ్మా? అంటే ఈ ఎస్ఐకి పెద్దనాన్న ఎవరో తెలియదు కాబట్టి నువ్వే పెద్దనాన్నలా రావాలి. అమ్మో, రఘురామ్ గారికి తెలిస్తే నన్ను చంపేరు. ఇప్పుడు మావయ్య విషయం బయటపడినా అసలు ఏం జరిగిందని ఆరా తీస్తారు. అప్పుడు మనందరం చేస్తాం. అందుకే పెద్దనాన్నలా ఒక్కసారి ఇలా వచ్చి అలా వెళ్ళిపో చాలు. అయినా ఆయన విగ్రహం ఎక్కడా, నా విగ్రహం ఎక్కడా? ఎస్ఐకి పెద్దనాన్న ఎవరో తెలియదని చెప్తున్నాను కదా. తప్పదా తల్లి? ఈ గండం గట్టెక్కించాలంటే తప్పదు నాన్న. సరే, ఏం చేద్దాం? తప్పదుగా. సర్లే, అలాగే వేస్తాను. నానా,
పెద్దనాన్న పేరు తగిలించుకోవడమే కాదు, ఆయన గెటప్ వేసుకొని రండి. నేను రఘురామ అన్నయ్య గారిలా రావాలి, అంతే కదా? సర్లే, నా పాటలేవు, నేను పడతానులే, వస్తాలే, వేస్తానులే. సరే నాన్న. ఏంటి మీ నాన్న వస్తాడా రాడా? వచ్చేస్తాడత్తయ్యా, కొంచెం ఓపిక పట్టండి, వస్తాడు. ఏం వస్తాడో ఏంటో. అదిగో వచ్చేస్తున్నాడు. నాన్నా, పెద్దనాన్న గెటప్ లో బాలే ఉన్నావు కదూ. ఎంత గెటప్ వేసినా మా అన్నయ్య టీవీ మీ నాన్నకెప్పుడు రావాలి? అయితే మిన్నైనే పిలిపించుకోమ్మా. వాగు నాన్న, రా. ఏంటతే నువ్వు? నేనేమన్నానే, ఉన్నదే అన్నాను. నాన్న, మీరు అత్తయ్య మాటలు పట్టించుకోవద్దు. ఇప్పుడు నువ్వు తప్ప మావయ్యని బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు కదా. ఆ మాట అక్కడ చెప్పమను. చెప్పండి అత్తయ్య, లేదంటే మావయ్య బయటికి రారు. ఈ కాస్త సాయం చేసి పెట్టండి అన్నయ్య గారు. అది ఇప్పుడు చూడండి నా పర్ఫార్మెన్స్. పదండి. రాతయ్య. ఎవరు? మా అన్నయ్యని తీసుకురమ్మన్నారు కదా. నేనే వాళ్ళ అన్నయ్యని, రామ్, రఘురామ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.